వెండికి మూస తగ్గినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాసమును పరీక్షించడానికి, మనలను పరీక్షించడానికి దేవుడు మాత్రమే ఉన్నాడు. నన్ను పరిశోధించినప్పుడు, నా హృదయమును, నా నడకను, నా క్రియలను పరిశోధించినప్పుడు దేవుని పరీక్షలో, శోధనలో నిలిచిన వాడనై, నేను సువర్ణము వలె శుద్ధి చేయబడిన బంగారం వలె నేను కనపడతాను అని దేవుని పరీక్షకు అప్పగించుకుంటున్నాడు యోబు. మనకు శ్రమలు కలిగినప్పుడు, అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు మనం ఏదో వింతగా మనము భయపడకూడదు. ఏదో వింత సంభవించిందని మనం అనుకోకూడదు. యేసు ప్రభు శ్రమలలో మనం పాలివారమై ఉన్నంతగా మనం సంతోషించాలి. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మనం ఆయన మెప్పును, మహిమయు, ఘనతయు మనం పొందుకుంటాం. సువర్ణము గురించి ఉపమానం చెప్తున్నాడు దేవుడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. బంగారము దాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో పుటం వేస్తారు కదా, అగ్నిలో కాలుస్తూ ఉంటారు. అప్పుడు దాన్ని ప్యూరిఫై చేస్తారు కదా, బంగారంలో ఉన్న మలినం అంతా తీసేస్తారు. బంగారాన్ని ఒక ప్యూరిఫికేషన్ స్టేజ్కి తీసుకొస్తారు, కరగబెట్టి కరగబెట్టి కరగబెట్టి. కానీ బంగారం నశించిపోయేది, అది శాశ్వతంగా ఉండదు. నశించిపోవు సువర్ణము ఆ విధంగా అది శుద్ధి చేయబడుతుంది కదా. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నానా విధములైన శోధనల చేత పరీక్షలో నిలిచినదై జయించినట్లయితే, ఆ విశ్వాసమును కాపాడుకుంటే పరలోక రాజ్యంలో మనం మెప్పు, దేవుని మెప్పు, పరలోక రాజ్యంలో దేవుని యొక్క మహిమ, ఆయన మహిమను మనం పొందుకుంటాం. పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఘనతను పొందుకుంటాం. ఆయన మనకు జీవ కిరీటం ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. ఆ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. ఆ విశ్వాసము మనం కాపాడుకున్నప్పుడు, పరీక్షల గుండా వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనకు జీవ కిరీటమును ప్రభు ఇస్తాడు. కాబట్టి వాటి కోసం మన విశ్వాసం కాపాడుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ కూడా అది అనుగ్రహిస్తాడు. ఎవరు ప్రత్యక్షతను అపేక్షించగలుగుతారు? తిరిగి జన్మించిన వారు అపేక్షించగలుగుతారు. మనం తిరిగి జన్మిస్తే, పాతవి గతిస్తే, మనం దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎదురు చూస్తాం, అపేక్షిస్తాం. పరలోకపు సంగతులను మనం ఆసక్తి కలిగి వాటిని మనస్కరిస్తాం. మన ఆత్మీయ సిద్ధపాటును, ఆత్మీయ మెలకువ కలిగి మనం దేవుని ఎదుట రక్షణలో కొనసాగుతాం. ప్రభునందు ఆయన ఇచ్చిన మాట యందు మన విశ్వాసం ఉంచి పరలోక రాజ్యమును నమ్మి దేవునికి అనుకూలంగా మనం ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగిస్తాం.